ఎవరితోనే గొడవ పడుతున్నావు? అది కూడా నా ఫోన్లో? ఆ బుద్ధిలేని డ్రైవరే మధ్యాహ్నం వచ్చాడుగా మా ఊరువాడు. నేనే మాట్లాడుతున్నాను తెలియకుండా నాతోనే తప్పుగా వదులుతానా? నీకేమైనా లూజ్ అంటే మనకి హెల్ప్ చేసిన ఆయనతో ఇలాగా మాట్లాడేది? నీకు అసలు కోపం ఎక్కడి నుంచి వస్తుందో? స్విచ్ ఆఫ్ అని వస్తోందే. పాపాత్మురలా అసలు నువ్వేం మాట్లాడావే? అన్యాయంగా మాట్లాడి ఒకరిని చంపేసినట్టున్నావే. ఖచ్చితంగా ఈరోజు శంకర్ సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. అలర్ట్గా ఉండాలి. ఎన్నో కంపెనీల్లో అవకాశం కోసం తిరిగి వాయిదా పుచ్చుకున్నాను. ఈ అవకాశాన్ని వదులుకోను. రేపేదైనా పోలీస్ కేసు అంటూ వచ్చిందనుకో, నీ పేరే చెప్తాను నేను. ఇది నా నెంబరే అయినా సైబర్ క్రైమ్లో నీ వాయిస్ని కనిపెట్టేస్తారు. ఇక నీ గతి అదో గతే. కళ్ళద్దాలు పెట్టుకుంటే నిద్రపోతాననుకున్నావా? నిద్రపోను. అన్యాయంగా మాట్లాడి ఒకరిని చంపేసినట్టున్నావే. ఇక నీ గతి అదో గతే. వచ్చేసింది కదా ఫోను. ఏంటిది కొత్త నెంబర్ లాగా ఉంది? ఒకవేళ మనం నిద్రపోయామని చెక్ చేస్తున్నట్టున్నారనుకుంటా. వదలకూడదు. హలో, HDFC నుంచి ఫోను కావాలా మీకు లోను? HIV లోనా? చేత్తదవా. ఓన్లీ శంకర్ సార్ ఫోన్. కాట్ ఇట్. ఒకవేళ నేను ఓవర్గా మాట్లాడిన వల్ల వాడేదన్నా చేసుకుని ఉంటాడా? అయ్యో చచ్చాను. వాడికి ఏమీ అవ్వకుండా ఉండాలి. హలో హలో హలో. తెల్లవారిపోయింది. వచ్చేసారయ్యా, వచ్చేసారు. అలాగే పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఒక సూర్యుడు ఉదయించాడు. బెస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్. అయ్యో, శంకర్ సార్ నేను ఎక్కడున్నానా? నేనే మీ హీరో. ఆల్రెడీ వాడు హీరో అయిపోయాడు. ఏంటయ్యా ఇక్కడ పడుకొని నిద్రపోతున్నావా? బయట స్వచ్ఛమైన గాల్లో పడుకోవడం మీకు అలవాటు. నేను అదే కథ చేస్తున్నాను. సూపర్ అయ్యా. ఇంకా నయం శంకర్ సార్ కాదు. ఏంటన్నా ఏ మాట లేకుండా హఠాత్తుగా వచ్చారు? అది ఎందుకు అడుగుతావులే, ఆ కథ గణేష్ చేసిన పని వల్ల ఇదంతా. అరే బాగా గట్టిగా కొట్టండ్రా. హత్తుకున్నదే హత్తుకున్నదే, అది నన్ను హత్తుకున్నదే. ఎక్కడా ఎక్కడా? చెరువు గట్టు మీద కనకాని, చెరుకు తోటలు సరోజాని, పాలు పితుకుతున్నప్పుడు బామని, అరటి తోటలో వనజాని. ఎప్పుడు ఎప్పుడు? ఉదయం సమయంలో కనకాని, పట్ట పగలులో బామాని, సాయంత్రం సమయంలో వనజాని, చీకటి రాత్రిలో సరోజాని. ఎలా ఉంది? ఈ ఒక్క నాటకంతో ఎంత ఫేమస్ అయిపోతారో చూడు. నేసమణి, నిన్ను ఊరికే వదిలిపెట్టండ్రా, కొట్రా. కథ గణేష రండి. కొత్తగా ఒక బుకింగా. నిన్నే కొత్తగా ఒక డ్రామా వేశాం, ఇవాళ వెంటనే ఒక బుకింగ్ వచ్చిందే. రండి, మీకేం కావాలో అది నేను ఇస్తాను, నాకేం కావాలో అది మీరు ఇచ్చేయాలి. ఓకేనా? రండి. ఆల్రెడీ నువ్వు ఆడిన నాటకం వల్లే ఇక్కడికి వచ్చాను రా. నా పెళ్ళం తప్పుడు మనిషిని ఊరందరికీ నాటకం ఆడి చూపిస్తావా? పైగా వాస్తవ సంఘటనని తన పేరు కూడా మార్చలేదు. రేయ్, దీనికి కారణమైన వాడిని నరికేస్తాను, నిన్ను నరికేస్తాను. ఎక్కడికి వెళ్ళా నిన్ను నరకకుండా వదలనరా. ఇది యథార్థ సంఘటన కాదా అని చెప్పి నా పేరు కూడా మార్చలేదయ్యా. అవును, నీ ఫోన్ ఏమైందిరా? బాయ్. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు?
ఏమయ్యా చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చు, సూర్యుడి దగ్గరికి వెళ్ళగలవా? హే, గణేశన్ కాదా గణేశన్. ఆయన విలువ ఈ కమెడియన్ కి తెలియదు, ఈ హీరోకి తెలుసు. సో ఆయన్ని జామీన్లో తీస్తాను, నేను హీరోగా నటిస్తాను. ఇంకో గుండు కన్ఫర్మ్. ఆ తర్వాత నన్ను వేరే లెవెల్లో చూస్తారు. సరే సార్. హలో హలో. నైట్ తిట్టింది సరిపోదా? మళ్ళీ తిట్టాలా? నేను మనోరమ్మాయి కదా డీసెంట్గా మాట్లాడాలనుకున్నాను. ఓవర్గానే మాట్లాడుతున్నారు. ఊరికి చెరగ పుట్టిస్తే అంతే అండి. వీడా చస్తాడు, నువ్వే మాట్లాడు. నేను మాట్లాడితే చచ్చిపోతాడు. హలో హలో, నేనే పూర్వికను మాట్లాడుతున్నాను. అయ్యో సారీ అండి. చిన్న విషయానికి ఎందుకు ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఆవిడే నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మీరెంత బాగా మాట్లాడుతున్నారు. సరే, ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారా మీరు? యు వాంట్? నో థ్యాంక్స్. ఆ డోర్ క్లోజ్ చేయండి, ఏసీ బయటకు వెళ్తుంది. ఏమండి, బీచ్కి వచ్చాం, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. మీరు దేనికొచ్చారో అదే చూడండి. రారా. తలుపు వేసుకుని లోపల ఏం చేస్తున్నావురా? సార్ డ్యూటీకి వచ్చాను సార్. కారులో ఎవరున్నారు? కస్టమర్ సార్. ఎవరికిరా? ఏంట్రా లుక్? నేను మళ్ళీ వచ్చేటప్పుడు బండి ఇక్కడ ఉండకూడదు, నరికేస్తా. బండిదిరా. సంజయ్, పద వెళ్దాం. ఏంటి బ్రో, వచ్చేటప్పుడు గడగడా మాట్లాడారు మీరు, ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అయిపోయారు? మళ్ళీ వైషు ఏదైనా మీతో గొడవ పడిందా? అలా ఏం కాదండి. హాయ్ సంజయ్. పూర్విక చెప్పండి. వైషు నీతో మాట్లాడాలంట, ఇస్తాను. హలో, నేను వైష్ణవిని మాట్లాడుతున్నా. చెప్పండి. నేను మిమ్మల్ని కలవాలి. నిన్న కారు తీసుకొచ్చినందుకు మీరు డబ్బులు తీసుకోలేదు, అందుకనే ఒక చిన్న గిఫ్ట్. తీసుకోండి. థ్యాంక్స్ అండి. అవును, మీరు ఎన్ని సంవత్సరాలుగా డ్రైవర్గా ఉన్నారు? పార్ట్ టైం గానే డ్రైవర్గా ఉన్నాను. త్వరలోనే హీరో అవుతాను. వావ్, ఇన్ని రోజులు ఒక హీరోతోనా మనం పరిచయం పెంచుకున్నాం? ఛాన్సే లేదండి. మా ఫ్రెండ్ అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు కూడా తనకి విష్ చేయండి. కమింగ్ 24 తన బర్త్డే. ఓ, అడ్వాన్స్ విషెస్ అండి. ఈ సంవత్సరం మీరు అనుకున్నదల్లా జరగాలి. ఎందుకు ముందే జరగదనుకుంటా? ఏమండి, ఎందుకు ఇప్పుడు నెగటివ్ గా మాట్లాడుతున్నారు? ప్రతి పుట్టినరోజుకు సన్సెట్ అయ్యే కన్యాకుమారికి చూడాలని నా సెంటిమెంట్. ఆ సంవత్సరం చాలా బాగుంటుంది, కానీ ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళడం అవ్వదు. ఎందుకండి? దీనికి ప్రాజెక్ట్ ఉంది, నాతో రాలేదంట. నేనెలా నీ ఒంటరిగా వెళ్తాను? మీరు సూర్యోదయాన్ని చూడాలి, అంతేగా? మీరు చూస్తారు. సంజయ్, ఇదిగోనయ్యా, ఇది తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఎంతో కొంత డబ్బు పట్టరా. ఇది మీకు సెంటిమెంట్ అయిన ఉంగరం అన్నా. ఇది ఎప్పుడు మీ చేతికే ఉండాలి. నేను చూసుకుంటాను, ఓకే?